నేను కోడిగుడ్డు చేస్తున్నాను. ఈ 2 కోడిగుడ్లు ఇలా బాగా గిలకొట్టుకోవాలి. తర్వాత డాల్డా 3 చెంచాలు డాల్డా. తర్వాత ఇది ఏంటనుకుంటున్నారో అరబీ దుర్బ్స్ అంటారు, స్వీట్ ఇది. మనకేమో పాక బెల్లం పాకం అంటే ఇది వేసి నేను కోడిగుడ్డు చేస్తాను. ఎలా చేస్తానో సీట్లు. ఇది అరబీకి జిబ్దా అంటారు, మనకైతే డాల్డా బటర్ మిల్క్ అంటారు. ఇది కరిగిపోయింది కదండి. ఇప్పుడు ఇది వేస్తున్నాను డాల్డాలోని. ఇది పాక బెల్లం పాకం, మనకి ఇక్కడేమో దుర్బ్స్ అంటారు. దీన్ని ఇలా కలిపి స్వీట్ మాట ఇది. అది ఒక 5 నిమిషాలు అలా ఉడకాలి. ఇప్పుడు దీంట్లో పొంగుల కింద వస్తుంది కదా. ఇప్పుడు బాగా గిలకొట్టుకున్న బటర్ మిల్క్లా గిలకొట్టేయాలి కోడిగుడ్లు. ఇది బాగా గిలకొట్టిన కోడి ఇలా బుడగల కింద వస్తుంది కదా, దీంట్లో వేసేయాలి ఇప్పుడు కోడిగుడ్లు. దీన్ని ఇలాగా కలపకూడదు, కొంచెం ఇలాగ అంతే. దీన్ని ఇలా జాయిగా ఉడకనిచ్చి ఆమ్లెట్ లాగా అయిపోద్ది. దాన్ని ప్లేట్లో తీసుకుని పట్టుకెళ్ళిపోతాం. దీనిపైన కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఇది ఆమ్లెట్ ఎలా ఉంటుందంటే స్వీటు అట్లా ఉంటుందన్నమాట. అదండి అయిపోయింది. మీకు నచ్చితే కనుక నేను చేసిన గుడ్డు ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి చూసి లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోద్దు. ఇది ఆమ్లెట్ స్వీటు ఆటు ఆమ్లెట్ అనమాట. ఇది రుమ్మా నాసిర్తో చేశానండి. సరేనా? ఓకే అండి, బాయ్ అండి.